నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. వైసీపీ విడిచి టీడీపీలో చేరడం కొనసాగుతోంది. వీటిలో భాగంగానే ఆదివారం తలుపుల మండలం వైసీపీ మాజీ కన్వీనర్ శంకర్ అధ్యక్షతన కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో నూతన కాలువ మాజీ ఎంపీటీసీ మల్లికార్జున నాయుడుతో పాటు మరికొంతమంది టీడీపీ తీర్థం తీసుకున్నారు. ఈ సందర్భంగా కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ భవిష్యత్తులో నియోజకవర్గంలోని అన్ని మండలాల వైసీపీ నాయకులు టీడీపీలో చేరుతారని ఆయన జోస్యం పలికారు. తెలుగుదేశం పార్టీలో తలపల మండలం నుంచి నూతన కాలువ మాజీ ఎంపీటీసీ మల్లికార్జున నాయుడు, తర్వాత గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ 2019లో వైఎస్ఆర్సీపీలో చేరినటువంటి రామనాయుడు ఈరోజు కందికుంట వెంకటప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఆయన యొక్క సేవలు కానీ, ఆయనతో పాటు నమ్మకంతో కానీ, ఎట్లయితే ఆయన అయితే ప్రజలకు అందుబాటులో ఉన్నాడో, ఏ విధంగా అయితే కష్ట సుఖాల్లో ఆయన పాలు పంచుకుంటూ 20 ఏళ్ళ నుంచి కూడా ఆయన యొక్క సేవ ఈ కదిరి నియోజకవర్గంలో మొత్తం అన్ని పేద కుటుంబాలకు అందుతూ ఉందో, దానంతా ఆచరణలో తీసుకుని ఆయనతో నమ్మకంతో ఈరోజు పార్టీలో చేరడంతో మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. బీసీ వర్గాలందరినీ కూడా కలుపుకునే వ్యక్తి, అట్లాంటి వ్యక్తి ఈరోజు పార్టీ తీర్థం పుచ్చుకోవడం మాకు కానీ, మా తలపల మండలం కానీ పెద్ద భరోసా ఉంటుందని తెలియజేసుకుంటూ, ఈ యొక్క అవకాశం అన్న ఇచ్చినందుకు కూడా అన్నకు ప్రత్యేకంగా మా మండలం నుంచి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి కొద్ది రోజుల్లో చాలా భారీగా మేము కూడా ఇదే ఏర్పాటు చేసి కూడా పేదలందరినీ కూడా ముందు దశలో తీసుకోవడానికి అన్న సహకారంతో ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. తలుపుల మండలంలో ఒక మార్పుకు నాంది పలికినారు మాజీ మండల పార్టీ కన్వీనర్గా చేస్తున్నటువంటి శంకరన్న గారు. అదే రకంగా ఆయన పలికినటువంటి నాందిని కొనసాగింపుగా ఈ రోజున నూతన కాలువ గ్రామంలో మాజీ ఎంపీటీసీ అయినటువంటి మల్లికార్జున నాయుడు గారు, అదే రకంగా రమణ నాయుడు గారు ఇద్దరు కూడా పార్టీలోకి రావడం అనేది సంతోషకరమైన విషయము. ఇంకా పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయి. ఈ రాక్షస పాలనకి విసిగి వేసారిపోయినటువంటి సామాన్య ప్రజలే కాదు, రాజకీయ పార్టీలు వాళ్ళ పక్షంలో ఉన్నటువంటి నాయకులు కూడా ఏమాత్రం ప్రజలకు ఇచ్చినటువంటి భరోసాని నెరవేర్చలేనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయనే ఆలోచనతో దగ్గరలోనే సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నా వంతుగా నేను వాళ్ళలో కోరడం జరిగింది. కలిసి రండి, ఒక మంచి నాయకత్వానికి మద్దతు పలకండి, రాష్ట్రాన్ని కావచ్చు, నియోజకవర్గాన్ని కావచ్చు కాపాడుకునేటువంటి ప్రక్రియలో భాగస్వాములు కాండి అని చెప్పేసి పిలుపునిచ్చినాం. ఆ మేరకు వాళ్ళు స్పందిస్తూ అనునిత్యం కూడా పార్టీ బలోపేతానికి పనిచేస్తున్నటువంటి వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, అదే రకంగా ఈ రోజున పార్టీలో చేరుతున్నటువంటి సోదరులిద్దరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ భవిష్యత్తులో వాళ్ళ సేవలను కూడా వినియోగించుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం. నా పేరు పుండరీక్, టీవీ ఆర్టిస్ట్ని, స్టేజ్ ఆర్టిస్ట్ని. శ్రీవార్త ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా గురించి, నగేష్ గారి గురించి. థ్యాంక్ యూ.